ఎంజాయ్ లాట్. అవునవును, ఫ్రెండ్స్ గుర్తొస్తారు కదా. ఇప్పుడు నిఖిల్ గారి క్యారెక్టర్ అంత ఎవరికి అనిపించలేదు. సో ఆయన ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. సో ఎలా ఉందండి? సో మూవీలో తన క్యారెక్టర్ హైలైట్ అనిపించింది నాకు. సో చాలా మంది మెయిన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కూడా అంత సక్సెస్ కాలేదు ఆ సినిమాలో. సో నిఖిల్ గారు ఒకడే ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరో అయ్యారు. హిస్ యాక్టింగ్ సేస్ ఎవ్రీథింగ్. హిస్ వెరీ టాలెంటెడ్. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫ్రెండ్స్ గుర్తొచ్చారా మీకు? కాలేజ్ లైఫ్ ఎలా అంటే రిప్లేస్మెంట్ చేస్తారు ఇప్పుడు వచ్చే మూవీస్ ఏమైనా? వెరీ ఎమోషనల్. అంటే మీకు గోల్డెన్ డేస్ గుర్తొచ్చారు? చాలా మిస్ అవుతున్నా మీ ఫ్రెండ్స్. మిస్ అవుతున్నారా? హ్యాపీ డేస్ 2 కూడా రావాలని చాలా మంది అంటున్నారు. రావాలి, బట్ సేమ్ టాస్క్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నెక్స్ట్ వరుణ్ గారి రిలీజ్ మూవీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం సందేశ్ గారు చెప్పండి. చెప్పు. కాలేజ్ సినిమా చూడడానికి ఆఫీస్ బంక్ కొట్టి వచ్చాము అంతే, ఇంకేం లేదు. టీవీలో చూసినప్పుడు థియేటర్లో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా? ఎక్స్పీరియన్స్ బాగుంది. కాలేజ్ ఎమోషన్.